హలో వ్యూవర్స్, నేను మీ తీసుకున్న లంకేష్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియోలో మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే మనకి మార్చి 3వ వారంలో మనకి అకాల వర్షాలు అనేవి ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఒక్కసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉండేటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మనం చెప్పిన విధంగానే శ్రీలంక దగ్గర ఒక ఉపరితల ఆవర్తం అనేది కొనసాగింది. దాని ప్రకారం మనకి కేరళ, తమిళనాడు మరియు రాయలసీమ జిల్లాలో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. ఆ విధంగా మనకి రానున్న ఒక వారం రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా అందిస్తాను. ఈరోజు మార్నింగ్ సమయంలో పొగమంచు అనేది మనకి కృష్ణా, అలాగే గుంటూరు, అలాగే బాపట్ల, విజయవాడ, అలాగే ఏలూరు, గుడివాడ, నరసాపురం, అలాగే భీమవరం, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, అలాగే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో అంటే అక్కడక్కడ మాత్రమే పొగమంచు అనేది నమోదవుతుంది. ఈ పొగమంచు ఉదయం 9 గంటల వరకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్చి 13 నుంచి మార్చి 18 వరకు అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి. అలాగే మార్చి 13 నుంచి 18 వరకు ఉష్ణోగ్రతలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే మనకి 35 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో, 39 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నమోదవుతాయని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి మార్చి 13 నుంచి 18 తేదీల మధ్య ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశమే కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు, అలాగే బాపట్ల, ప్రకాశం, అలాగే రాయలసీమ జిల్లా, అలాగే ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. మనకి ఎక్కడా వర్షాలు అనేవి నమోదవు. అలాగే ఈ ఉష్ణోగ్రతలు అనేవి మధ్యాహ్నం సమయంలో మాత్రమే అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా మరో వారం రోజుల పాటు అనేది అధికంగా నమోదయ్యే అవకాశం 100% కనిపిస్తుంది. కాబట్టి ప్రయాణం చేసే వాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించండి, ఎందుకంటే ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది. మార్చి 3వ వారంలో మనకి అకాల వర్షాలు అనేవి పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి మార్చి 20వ తారీఖు నుంచి వాతావరణ పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి మధ్యాహ్నం సమయంలో అకాల వర్షాలు అనేవి ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఏ జిల్లాలో మనకి అకాల వర్షాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మనకి మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో మనకి ఉరుములు, మెరుపులు, పిడుగులతో అకాల వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు, అలాగే బాపట్ల, విజయవాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో మనకి వర్షాలు అవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లా అంటే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతినగరం, చింతలవలస ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే కొన్ని జిల్లాలకు మాత్రమే అకాల వర్షాలు అనేవి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, బూర్బల్పల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు ఈ జిల్లాలో కూడా మనకి అకాల వర్షాలు అనేవి మార్చి 20వ తారీఖు నుంచి పునఃప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొన్ని జిల్లాలకు అక్కడక్కడ మాత్రమే అకాల వర్షాలు అనేవి మధ్యాహ్నం సమయంలో నమోదయ్యే అవకాశం 100% కనిపిస్తుంది. అలాగే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో ఉత్తరాంధ్ర, అలాగే మధ్యాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల ముప్పు అనేది మార్చి 20వ తారీఖు నుంచి అయితే పూర్తిగా కనిపిస్తుంది. మనకి మార్చి 13 నుంచి 18 వరకు ఎండల తీవ్రత అనేది మధ్యాహ్నం సమయంలో అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో అకాల వర్షాలు అనేవి ప్రారంభమయ్యే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది తప్పకుండా చేస్తాను. అలాగే మనకి రానున్న రోజుల్లో అకాల వర్షాలు ఏ జిల్లాలో నమోదవుతాయి అన్న దాని గురించి కూడా ట్రాక్ చేసి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.